ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి వాక్యాలు మనం ధ్యానం చేసుకున్నప్పుడు మన ఎంతగానో నెమ్మది కలుగుతుంది కదా, మనకి ఎంతగానో సమాధానం కలుగుతుంది కదా. ఆ వాక్యాన్ని బట్టి ఆ రోజంతా ఇక్కడ మనం ఎంతగానో సంతోషంగా ఉండగలం కదా. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అవును, వాక్యం మనం నడిపిస్తూ ఉంటుంది, వాక్యం మనం బలపరుస్తూ ఉంటుంది, వాక్యం మన పాదములకు దీపంగానే మన త్రోవలకు వెలుగుగా ఉంటుంది. ఏ రోజైతే మన వాక్యం చదవకుండా పనులు ప్రారంభిస్తామో ఆ రోజు మనకి సమాధానం ఉండదు కనుక ప్రతిరోజు కూడా మనం వాక్యమును చదివి ప్రార్థన చేసుకొని మన పనులు ప్రారంభించడం ఎంతగానో అత్యవసరం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది ఈరోజు ఒక ఫ్యామిలీని గురించి మనం నేర్చుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగున గాక. లూకా సువార్త 10వ అధ్యాయంలో 38వ వచనం నుండి మనం చూసినట్లయితే, అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన వెంట చేర్చుకున్నాడు. మరియా, మార్తా, లాజరు అనేవారు బేతనీ గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. అయితే ఆ ప్రాంతంలో తరచుగా యేసుప్రభు వారి స్వార్థను ప్రకటించడానికి వెళ్తూ వస్తున్నప్పుడు వారి దగ్గర బస్ చేసి వారితో మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని, ఉపదేశాన్ని బోధిస్తూ ఉండేవాడు. అయితే ఇక్కడ మనం రాయబడినటువంటి లేఖనాలను మనం చదివినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం నుండి మనం చూసినట్లయితే, అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించిన మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాను. యేసు ప్రభు వారు తన శిష్యులు, తనను వెంబడించే వారందరూ కూడా ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఒక మార్తా అనే సహోదరి యేసు ప్రభు వారిని, ఆ గ్రామంలో ఉన్న మార్తా అనే సహోదరి స్త్రీ ఏం చేసిందంటే యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించింది, ఆయనను తన ఇంట చేర్చుకుంది. ఆమెకు మరియా అనే సహోదరి కూడా ఉంది. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ వినుచుండెను. ఇక్కడ 2 రకములైనటువంటి క్రియలు మనం చూస్తూ ఉంటాం. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరియా, మార్తా ఇద్దరు సహోదరులే. అయితే ఆహ్వానించింది ఎవరంటే మార్తా. యేసు ప్రభుని తన ఇంటికి రమ్మని మార్తా ఆహ్వానించి ఏం చేసిందంటే, తను కిచెన్లోకి వెళ్ళి తను ఏమేమి కావాలో, ఆయనకి ఏమేమి వండి పెట్టాలి, ఏమేమి చేయాలో, రకరకాల వెరైటీస్ చేయాలనే ఆశతో ఆమె పనులు విస్తారంగా పెట్టుకుందంట. అనేక రకములైన పనులు పెట్టుకొని విస్తారంగా పనిచేస్తుంది. కానీ మరియా ఎక్కడ ఉందంటే యేసు ప్రభు పాదాల యొద్ద కూర్చొని వాక్యం ఉంటుందంట. ఆయన ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకుండా అనేక ఉపమానాలను బోధిస్తూ ఉంటాడు. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా జీవముతో కూడుకొని ఉంటుంది. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియా ఆయన ఏమి చెప్తాడో, ఏమి బోధిస్తాడో, ఆయన యొద్ద నుండి నేను అనేక రీతిగా నేర్చుకోవాలి అనే ఆశ ఆమెలో కలిగి మార్త దగ్గరికి వెళ్లకుండా మరియా ఏం చేసిందంటే యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్తూ ఉంటే వింటూ ఉంది, ఆయన చెప్తూ ఉంటే వింటూ ఉంది. చూసి మార్త ఏం చేసిందంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నేను అనేక పనులను పెట్టుకొని చేయలేకపోతున్నాను కదా, మరియను నా దగ్గర పంపించవచ్చు కదా అని చెప్పేసి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంది. ప్రభు ఏమంటాడంటే, మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున మరి నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్త ప్రభువుని వేడుకుంది. ఏంటంటే, నేను విస్తారమైన పనులు పెట్టుకొని కష్టపడుతూ ఉంటే నీకు చింత లేదా? మరియను నా దగ్గరకు పంపించమని ఆమె ప్రభువును అడుగుతూ ఉంది. అందుకు ప్రభు, మార్త, నీవు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైనదని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రభు ఏం చెప్పాడంటే మార్తతో, ఆమె అవసరమైనది ఒక్కటే కలిగి ఉన్నది, అది ఆయన పాదాల దగ్గర వాక్యం ఉంటుంది, ఆయన బోధ ఉంటుంది. అయితే మార్తతో దేవుడు ఏమంటున్నాడంటే, నీ విస్తారమైన పనులు పెట్టుకున్నావు, తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే.
మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఉత్తమమైన దానిని మీరు కలిగి ఉన్నారా? అనేక పనులు పెట్టుకొని జీవిస్తూ ఉన్నారా? దేవుడు 24 గంటలు సమయం ఇచ్చినప్పుడు 2.5 గంటలు సమయం, కనీసం దశమ భాగంగా 2.5 గంటల సమయం దేవుని స్తుతించగలుగుతున్నారా? వాక్యంలో ధ్యానించగలుగుతున్నారా? విస్తారమైన పనులు పెట్టుకున్నట్టు వలన మరియ ఏదైతే ప్రభు పాదాల దగ్గర వింటుందో అది ఆమె వినలేకపోయింది కదా. అంతేకాకుండా నీకు చింత లేదా అని ప్రభుని ప్రశ్న వేసింది. అలాంటి స్వభావం మనలో ఉంటే మార్చుకొని దేవుని పాదాల చెంత చేరి ఆయన వాక్యం వినాలని, ఆయన ప్రార్థన చేయాలని, పనులను త్వరగా ముగించుకొని ప్రభు సన్నిధిలో చేరి స్తుతించాలని మనము ఆలోచన కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. అవసరమైనది ఒక్కటే, మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అవసరమైన దాని కొరకే మనం ప్రాకులాడాలి. అవసరమైన దాని కొరకే మనం ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. అవసరమైన దాని కొరకే మనం కష్టపడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ పనులు ఇవి అన్నీ కూడా ఈ లోక సంబంధమైన వ్యర్థమైనవి, తాత్కాలికమైనవి. కానీ మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది, అవసరమైనది ఎన్నుకున్నది. పనులన్నీ లెక్క చేయకుండా ప్రభు పాదాల చెంతే కూర్చోండి. మరి పరిశుద్ధ దినం అంటే పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా మనం దేవుని సన్నిధిలో గడపాలి. ఆయన్ని స్తుతించాలి, మహిమపరచాలి, వాక్యంలో ధ్యానించాలి. ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రక్కన పెట్టి ప్రభు సమయం ప్రభు కొరకు మనం కేటాయించి ఆయన సన్నిధిలో స్తుతించాలి. చూడండి, దావీదు, దానియేలు ఈ ఇద్దరు కూడా ప్రభు సమయాన్ని జాగ్రత్తగా వాడుకునేవాళ్ళు. వాళ్ళు సమయం ప్రకారం ప్రార్థన చేసేవాళ్ళు. దావీదు గారు 7 దినములకు 7 సార్లు, దానియేలు దినములకు 3 సార్లు ప్రార్థన చేసేవారు. ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో ఉత్తమమైన దాని కొరకే కనిపెట్టి జీవించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఈ దినాన అవసరమైనది ఒక్కటే కనుక, ఉత్తమమైనది ఒక్కటే కనుక దాని కొరకు మనం ప్రాకులాడాలి. కానీ మరి వ్యర్థమైన పనుల కోసం మన సమయం వృధా పరచుకోకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాంటి అవసరమైనది ఒక్కటే మనం కలిగి జీవిద్దాం. అలాగే ఉత్తమమైన దానిని మనం కలిగి జీవిద్దాం. ఆమేన్.